హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వ్లాగ్ పెసరపప్పు మసాలా వడ, బోడ కాకరకాయ కూర అండ్ మా చిన్ని కృష్ణుని గెటప్ వేసినాం అనమాట. మా చిన్న తల్లికి చూపిస్తున్నా. ఒక హాఫ్ కేజీ పెసరపప్పు ఒక 3 గంటలు నానబెట్టి 2-3 సార్లు కడిగి ఒక జల్లి గిన్నెలు వేయాలి. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి, కొంచెం పెసరపప్పు వేసి కచ్చపచ్చ మిక్సీ కట్టుకోవాలి. మొత్తం కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు వేయాలి లేకపోతే చేదవుతుంది అనమాట పచ్చిమిర్చి పేస్టు. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఒక పిడికడు పెసరపప్పు పక్కకు తీసి పెట్టుకోవాలి. అది కూడా వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు చిన్నగా షార్ప్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ షార్పర్ అయితే మంచిగా కట్ అవుతుంది. తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కు తగినంత ఉప్పు, ఒక గిన్నెడు, ఒక 2-3 పెద్ద స్పూన్లు బియ్యం పిండి, ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను రెడ్ కారం, రెడ్ చిల్లీ పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు, ఒక్క చుక్క కూడా వేయొద్దు. ఉల్లిగడ్డల వాటర్ ఉంటాయి కదా, అదే సరిపోతుంది అనమాట. మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మంచిగా మిక్స్ చేసుకొని అది ఇంకా పక్కకు పెట్టుకోవాలి. పెట్టి కడాయి పెట్టి నూనె పోసి ఒక బాగా వేడి కావద్దు, 50% వేడి కావాలన్నమాట. నూనె బాగా వేడైతే మంచిగా కాలం అనమాట వడలు. అయితే మనం ఇప్పుడు నీళ్ళు అద్దుకోవాలి. చేతికి నీళ్ళు అద్దుకొని, అరిచేతికి నీళ్ళు అద్దుకొని ఇట్లా నెమ్మదిగా మంచిగా పల్సగా వేసుకోవాలి. లావు చేసినాం అనుకో లోపల పిండి ఉంటుంది, పైన ఇట్లా మాడిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట ఎప్పుడైనా సరే. మంచిగా నెమ్మదిగా కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే పైన నల్లగా అయిపోతుంది, లోపల పిండి బాగుండదు. మళ్ళీ ఏమంటారు ఇక మోషన్స్, గ్యాస్ ప్రాబ్లం అవన్నీ వస్తాయి అనమాట. పిండి తింటే ఇట్లా నెమ్మదిగా నీళ్ళు అద్దుకొని పల్సగా చేసుకోవాలి వడలు. చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 50% వేడైన నూనెలో వేసుకోవాలి. ఇంకా అట్లా తర్వాత ఇంకా మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత వాటంతలు అవి పైకి తేలుతాయి అనమాట. అప్పుడు మళ్ళీ మరలేసుకోవాలి వడ. ఇట్లా మరలేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి మరలేసి రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలన్నమాట. మంచిగా బాగా కాలాలి వడ. కాలితేనే టేస్ట్ అనేది మంచిగా లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట వడలు. ఇంకొక రకం చూపిస్తున్నా చూడండి. అయితే ఇట్లా అట్లనే నీళ్ళు అద్దుకొని మధ్యలో హోల్ పెట్టాలి. అట్లా పెడితే మంచిగా లోపల కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట వడ అనేది. అన్నీ ఇట్లనే వేసుకోవాలి. చెయ్యరాని వాళ్ళు అయితే ఫస్ట్ చేసినట్టు నీళ్ళు అద్దుకొని ఇట్లా అరిచేతిలో పల్సగా వేసుకోవాలి. కొంచెం ఇంకా ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తున్నా చూడండి. నీళ్ళు ఒక చేయికి అద్దుకొని ఇట్లా అరిచేతులనే ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి వేసుకోవాలి. 3 రకాలు చూపించిన అనమాట వడ నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మసాలా వడ అయితే సూపర్గా ఉంటుంది పెసరపప్పుతోటి. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే పల్లి చట్నీ అయినా, పచ్చి కొబ్బరి పచ్చడి అయినా చాలా బాగుంటుంది అనమాట. అవి చూడండి ఎంత బాగా వచ్చినాయో, రౌండ్గా సూపర్గా వచ్చినాయి. మంచిగా కాలినాయి కూడా, క్రిస్పీగా కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈవినింగ్ స్నాక్ అయితే టమాటా సాస్ ఉంటుంది కదా, దాంతో తింటే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇక వేడిగా పిల్లలు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి వచ్చేటప్పటికి చేసిస్తే మంచిగా తింటారు అనమాట. బాగుంటుంది. తర్వాత బోడకాకరకాయ కూర అనమాట. బోడకాకరకాయలు సన్నగా కట్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అవి మళ్ళీ ఒక జల్లి గిన్నెలకు తీసి పెట్టుకోవాలి పక్కకు. ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కానీ అమ్మ చాలా రేటు ఉన్నాయి కదా ఇప్పుడు, 120 రూపాయలకు కిలోన్నర అట ఉల్లిగడ్డ. అందుకనే ఒక్కటే వేసిన అనమాట నేను. ఉల్లిగడ్డ, పసుపు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 7-8 నిమిషాలు చిన్న మంట మీద నూనెలో మంచిగా ఫ్రై కావాలన్నమాట ముక్కలు. తర్వాత ఇక మనకు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసిన నేనైతే. కారం కూడా మంచిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై కావాలన్నమాట. కారంలో కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయినాక మనం చింతపండు విసికి పెట్టుకున్నాం కదా పక్కకు, ఇక చింతపండు పులుసు వేసుకోవాలి. మనకు ఇక తినేదాన్ని బట్టి కొంతమంది లూజుగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు.
వేసుకొని అది బాగా మసిలిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ మెంతుల పొడి, ఒక పెద్ద స్పూను కొబ్బరి పొడి వేసుకొని మంచిగా బాగా కలిపి ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. చాలా చాలా టేస్ట్. ఇది సీజనల్ ఫ్రూట్స్ ఎట్లనో వెజిటేబుల్స్ కూడా అట్లనే కదా, ఇప్పుడు ఎప్పుడు ఉండవు కాబట్టి ఇవి సంవత్సరానికి ఒక్కసారైనా తినాలన్నట. ఇవైతే 200 రూపాయల కేజీ. చికెన్ కూడా లేదు అంత రేటు, ఇవి అంత రేటు ఉన్నాయి అనమాట. అర్ధ కిలోకు 100 రూపాయలట. అర్ధ కిలో తెచ్చినాం అనమాట మేము. అగో చూడండి ఎంత మంచిగా ఉందో, క్రీమీగా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. కూర అయితే ఇయర్కి ఒక్కసారైనా తినాలంటారు, మేమైతే ఎక్కువనే తింటాం కానీ అట్లా చెప్తున్నా. చాలా బాగుంటుందండి, చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి అట అందులో. ఇంకా తర్వాత వచ్చేసి మా చిన్న తల్లికి ఇంకా కృష్ణుడి గెటప్ వేస్తున్నాం అనమాట. మా ఋగ్వేదగానికి మా మరిది బిడ్డ అనమాట. చిన్న పాప, ఒక 10 months ఉంటుంది అనమాట. అయితే ఇంకా ఆమెను పట్టుకోవడం అనేది మా నుంచి అసలు కాలేదనుకో. ఇద్దరం అనగబడితే వాళ్ళ మమ్మీ పారానికి ఇట్లా పెట్టింది. అగో అది చూడండి, ఏమో అంటుంది, ఎట్లా చూస్తుంది చూడండి, మస్తు క్యూట్ ఉంటుంది మా తల్లి అయితే. ఆగో ఏదో అన్నీ తీట పనులు చేస్తూ ఉంది కానీ ఇక మంచి ఏదో ఒకటి చెప్పుకుంటా, అటు వీల్చుకుంటా ఇటు వీల్చుకుంటా వెయ్యనైతే వేసినాం అనమాట. ఇక కొంచెం అంత వెయ్యనియలేదనమాట, అన్నీ ఏదో తీట పనులు చేస్తూ ఉంటుంది. అగో ఎట్లా నవ్వుతుంది చూడండి, బంగారు తల్లి. అగో చైన్లు వేస్తా అంటే పీకేసుకుంటా ఉందన్నమాట. వద్దనేసి అవి గుచ్చుకుంటాయి అని ఆమె బాధ. అగో తీసేస్తుంది, ఇంకా చెవులకమ్మలు పెడుతుంది వాళ్ళ మమ్మీ. కొంచెం అట్లా కూర్చుంది అనమాట. ఒక 5-6 మంది కూర్చున్నాం చుట్టూ. అటు కదిలినప్పుడల్లా ఒకళ్ళం పిలుస్తున్నాం అనమాట. అగో కింద ఇక కాళ్ళ మీద పడుకోబెట్టి బొట్టు పెడుతుంది. ఆ బొట్టు కూడా అస్సలు పెట్టనిస్తలేదు. అటు కదులుతుంది ఇటు కదులుతుంది. ఇక అందరం చుట్టూ కూర్చొని నిమ్మలంగా పిలుచుకుంటా కదలకుండా పట్టి ఇక బొట్టు పెట్టినాం. బొట్టు పెట్టిన తర్వాత బొట్టు అంతా జడగొట్టుకుంది, మొత్తం ముఖానికి నిండా వేసుకుంది. ఇక కిరీటం కూడా పెట్టనిస్తలేదు. అగో బొట్టు చూడండి ఎట్లా జడగొట్టుకుందాం. ఏదో ఒకటిలే చెయ్యనేది వేద్దామన్నట్టుగా చేసినాం అనమాట. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు మా చిన్న కృష్ణుడు. చూడండి ఎంత బాగుందా బంగారు తల్లి. ఆ ఫ్లూట్ నోట్లో పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోలేదు. సరేలే పట్టుకొని అయితే పట్టుకుందిలే అనేసి ఇంకా ఫైనల్గా అయితే మంచిగా రెడీ చేసినాం. మాకు రెడీ చేసినాక కిరీటం ఊసిపోతూ ఉంది, నెమలిక పోతూ ఉంది, లేచి నిలబడుతుందట. నాకు ఇట్లా నిలబడ్డది చూడండి బంగారం మా చిన్ని కృష్ణుడు. సూపర్ కృష్ణుడు అనమాట, చాలా మంచి కృష్ణుడు, బుద్ధిగా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.